ఓటు, ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల్ని గెలిపించింది, అభ్యర్థుల్ని ఓడించిన ఆ ఒక్క ఓటు గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అదే ఒక్క ఓటు ఇద్దరు అభ్యర్థుల మధ్య గొడవ పెట్టింది. ఆ గొడవ కాస్త చినికి గాలివానిగా మరి వివాదానికి దారితీస్తుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా బాపురావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మధ్య ఒక్క ఓటు వివాదం అక్కడ చెలరేగింది. అభ్యర్థుల మధ్య వివాదంతో రూమ్లోకి వెళ్లిపోయి అక్కడ తలదాచుకున్నారు అధికారులంటే అర్థం చేసుకోవచ్చు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరుగుతోంది. పోలింగ్ కేంద్రం గేటు బద్దలు కొట్టుకుని మరి కేంద్రం లోపలికి చొచ్చుకుళ్లారు. రెండు వర్గాలంటే అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా రెండు వర్గాలు కూడా పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్ళిపోయి ఏకంగా రచ్చ చేశాయి. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీరు చూడొచ్చు. పోలీసులు లోపలికి చేరుకుని అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు కావచ్చు, రెండు వర్గాలకు చెందిన వారు కావచ్చు, అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వెలుబుస్తున్న పరిస్థితి. ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ ఒక్క ఓటు వివాదంతో ఎప్పుడైతే ఈ వివాదం కాస్త తీవ్ర ఉధృతంగా మారిందో అధికారులు రూమ్లోకి వెళ్ళిపోయి తలదాచుకున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ బహుశా విద్యుత్ కూడా అంటే ఎలక్ట్రిసిటీ సప్లై కూడా అయిపోయిందా అదే మాట వినిపిస్తోంది. ఆ విషయం చూస్తుంటే అర్థమవుతోంది. సో ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు, దాంతోపాటు ఆందోళనలతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది మంచిర్యాల జిల్లా బాపురావుపేటలో. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు అధికారులు ప్రస్తుతం సేఫ్గానే ఉన్నారా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఘటనా ప్రదేశానికి వెళ్దాం, ఆ విజువల్స్ని చూద్దాం. లోపల కౌంటింగ్ జరగానే వాడు ఏం చేసినాడు, మొత్తం లెక్క రెండోని డైరెక్ట్ లెక్క చేయకముందే డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసిండు. అనౌన్స్మెంట్ చేసి ఏం చేసిందంటే లోపల ఏం చేస్తాను దాన్ని బయట బావాన్ని కౌంటింగ్ పంపిస్తే బయటికి రమ్మాను. మీరందరూ అమ్ముడు వెళ్ళా, మేము ఎవరి మీద దాడి చేస్తున్నాం, మా హక్కును మేము అడుగుతున్నాం, దాడి చేస్తున్నాం, మీద గౌరవిస్తున్నాం. కానీ నేను మొత్తం దుర్వినియోగం చేశాను. మేము ఎవరి మీద దాడి చేస్తలేం, మా హక్కులను మేము అడుగుతున్నాం అంటూ వాళ్ళు అక్కడ ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి వచ్చిందా, అక్కడ పోలీసు అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసు బలగాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఉద్రిక్త పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతోంది అక్కడ? బావిరావుపేటలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బావిరావుపేటలో ఒక్క ఓటు ఇష్యూ ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థితో పాటు రెబల్ అభ్యర్థి మధ్య పోటాపోటీ కాంపిటీషన్ అంటే పోటాపోటీ లెక్కింపులో కొంత ఒక ఓటు ఎక్కువ వచ్చినందుకు తనను అభ్యర్థిగా ప్రకటించారని సిబ్బంది చెప్తున్నారు. సిబ్బంది భయంతో ఈ ఇన్సిడెంట్ తో భయంతో నేరుగా ఆ లోపల దాగబడ్డ పరిస్థితి కనబడింది. రూమ్ లో తలదాచుకున్న పరిస్థితి కనబడింది. అయితే ఈ అంశంపై పోలీసులు సీరియస్ తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ కనుక ఎవరైనా పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుంటుంది, ఎవరైనా పరిస్థితులను ఉల్లంఘిస్తే చాలా సీరియస్ గా పరిగణిస్తామని చెప్పిన పరిస్థితి. కేసు నమోదు చేస్తాం, ఇరుపక్షాల పైన ఇప్పటికే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంఘటన స్థలానికి ఏసీపీ వెంకటేశ్వర్లు చేరుకొని ఇద్దరు సీఏలు చేరుకున్న అనంతరం స్పెషల్ పార్టీ